హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గులాబీ పువ్వులు అండి. కరకరలాడితే స్వీట్గా చాలా బాగా ఉంటాయి కదా ఈ గులాబీ పువ్వులు. వీటిని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా చూసి పండక్కి ఇంట్లో ట్రై చేయండి. ఈ గులాబీ పువ్వులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా ఒక మిక్స్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని, ఒక కప్పు మైదాని, పావు కప్పు షుగర్ని, అలాగే కొంచెం సాల్ట్ వేసేంత ఒకసారి కలిపి ఇందులోకి తగినన్ని నీళ్లు వేసి దీన్ని బాగా జారుగా కలుపుకోండి. ఇది ఒకటేసారి అనేవి నీళ్లు వేసుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. మీరు కావాలంటే ఈ మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండినైనా వాడొచ్చు. బట్ మైదాతో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా చూసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. వాటర్ అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. సో ఇలా చేసుకోండి. గులాబీ పువ్వులు అదిరిపోతాయి అన్నమాట. గులాబీ పువ్వులు కూడా కరకరలాడతాయి. పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని దీన్ని రూమ్ టెంపరేచర్ లో 3 నుంచి 4 గంటల పాటు అలాగే నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత చూసారా, తిక్కుగా కాదు అలాగని మరీ పరచగా కాదు, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని మీడియం హై ఫ్లేమ్ లో హీట్ అవ్వాలన్నమాట. అండ్ మీకు నేను గులాబీ పూలు గుత్తి కోసం చెప్తున్నానండి. ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. నాన్ స్టిక్ అన్నమాట. ఎన్ని గులాబీ పువ్వులైనా ఈజీగా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ లో కూడా ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదండి. ఈ గులాబీ పువ్వు గుత్తి పిండిలో ఇలా మొత్తం పూర్తిగా ముంచకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంచాలన్నమాట. ఇప్పుడు ఇలా ఆయిల్ లో వేసుకున్నామంటే సో చూసారా ఎంత బాగా ఫ్రీగా ఊడొచ్చేసాయి కదా. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా పట్టుకుని ఇలా అన్నామంటే ఎంత బాగా వచ్చాయి చూడండి ఎలా ఆటోమేటిక్ గా అదే వదిలేస్తుంది అన్నమాట. మీరు పుల్లతో గుచ్చాల్సిన ఏమీ పని లేదండి. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసి ఇలా అన్నారంటే వచ్చేసాయి. వీటిని మరో పక్క టర్న్ చేసుకుంటే ఇలా తిప్పుకోండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇది మేము ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. తక్కువ కాస్ట్ తీసుకోండి. మీ పని ఈజీ అయిపోతుంది. ఇలా మీరు అన్ని గులాబీ పూలు వేసుకోవాలి. అండ్ గులాబీ పూలు వేసిన తర్వాత ఈ గుత్తిని ఆయిల్ లో ఉంచండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలాగే గులాబీ పువ్వు గుత్తిని ఇందులో ఉంచండి. ఇప్పుడైతేనే ఈజీగా గులాబీ పూలు వస్తాయి. చూసారా ఇవన్నీ ఇలా అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మరొక ప్లేట్ లోకి టర్న్ చేసుకోండి. ఇవి కొంచెం ఇలా అవ్వగానే తీసుకోండి. బయటికి తీసాక మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. చూసారా మనకి గులాబీ పువ్వు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మీరు ఎలా పడితే అలా పెట్టేశారనుకోండి వంకర్ టింకర్ గా అయిపోతాయి. ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదండి, ఆ షేప్ తీసుకుంటాయి అన్నమాట. మీరు కరెక్ట్ గా ప్లేస్ చేశారా అనుకోండి గులాబీ పువ్వు అలా కరెక్ట్ గా ఉంటుందన్నమాట. సో అంతేనండి, గులాబీ పువ్వులు రెడీ అయిపోయాయి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిగిలిన వాటిని కూడా ఇలాగ సేమ్ వేసేసారంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబీ పువ్వు రెడీ అయిపోయినట్లే. చూసారా ఇక్కడ నేను రెండోసారి కూడా మీకు ఎలా వేయాలో వేసి చూపిస్తున్నాను. మా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.